సో కమింగ్ టు ఫుడ్, దుబాయ్లో ఫుడ్ అంటే మన ఇండియా వాళ్ళకైనా, పాకిస్తాన్ వాళ్ళకైనా, శ్రీలంక వాళ్ళకైనా, నాకు తెలిసి ఈ 3 కంట్రీస్ వాళ్ళకి, బంగ్లాదేశ్ వాళ్ళు, ఇక్కడ ఎవ్రీథింగ్ అందరు ఉన్నారు. ఎవ్రీథింగ్ వరల్డ్ మొత్తం దుబాయ్లో ఉంది. ఇంకా మెస్ అంటే ఫుడ్లో మనకి లో బడ్జెట్లో మంత్లీ మెస్ ఉంటుంది. అంటే మనకి మంత్లీ మెస్ ఎలా అంటే ఇంకా అదే డైలీ 1 టైము మెస్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళే ఫ్రీ డెలివరీ ఉంటుంది, లేదా మనం వెళ్ళి తినచ్చు. 2 టైమ్స్ 3 టైమ్స్ అలా ప్రొవైడ్ చేస్తారు. తక్కువలో తక్కువ రేట్స్ వచ్చేసి 1 మీల్కి 100 to 120 దిరామ్స్ ఉంటుంది. 2 మీల్కి 150 to 180, 3 మీల్కి 250 to 280, 300 దాకా అలా ఉంటుంది. పర్ మంత్ వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మనకి తెలుగు ఫుడ్ ఉండదేమో, సరే తెలుగు అనే కాదు మన ఇండియా ఫుడ్ ఉండదేమో అనుకుంటాం. అలా ఏముండదు. సో అందరు ఇక్కడే ఉన్నారు, మన వాళ్ళందరూ ఇండియాలో అన్ని స్టేట్లు, పాకిస్తాన్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు, చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, ఎవ్రీథింగ్, బంగ్లాదేశ్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఫుడ్ అంతా అవైలబుల్లో ఉంది, ప్రాబ్లమే లేదు. ఇక్కడికి వెళ్తే ఏం ఫుడ్ ఏముంటుంది ప్రతి ఒక్కటి ఉంటుంది. మళ్ళీ మంత్లీ ఫ్రెండ్లీ ఫీయే ఉంటుంది, అంటే ఛార్జ్ కొంచెం బెటరే అలాగా. ఓకే, చలో.